హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? భోంచేసారా లేదా? ఇవాళ చాలా అంటే చాలా ఉదయం ఎంత ఎండగా ఉందా, ఈవినింగ్ అయితే ఎంత చల్లగా ఉందో తెలుసా. ఆ చల్లదనంలో వర్షం, పెద్ద వర్షం. నాకైతే అనిపించింది బాగా స్పైసీగా తినాలి, నోటికి చాలా రుచిగా తినాలనిపించింది. అందుకే వచ్చేటప్పుడు చికెన్ తెచ్చుకున్నాను. చికెన్ తెచ్చుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కడిగేసా. దాంట్లో ఉన్న బ్లడ్ పోయేంత అలాగా, అంటే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు, 4-5 సార్లు నీళ్ళు వేసుకొని శుభ్రంగా కడుక్కున్నారనుకో, ఆ పచ్చి వాసన నీసు వాసన అలాంటి ఏమీ రాకుండా, దానికి ఉన్న ఏమైనా బ్యాక్టీరియా ఏమైనా ఉంటే ఆ పసుపు వేస్తాం కాబట్టి మొత్తం పోతుంది. శుభ్రంగా బాగా కొంచెం పిసికాలంటే కొంచెం బాగా అంతా ఒక్కొక్క ముక్క ఉన్న చెత్త అంతా తీసేసామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది అన్నమాట. ఎంత క్లీన్ అయిపోతుందంటే వాటర్ పోసుకొని క్లీన్ చేసుకొని నీట్గా బాగా కలిపాక కడిగేసుకున్నానండి. నీళ్ళు వేసి కడిగేసాము. కడిగిన తర్వాత మొత్తం వాటర్ అంతా వాడ్చుకొని కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం మసాలా. అంటే మసాలా అంటే మరీ ఎక్కువ కర్రీలో ఆల్రెడీ వేస్తాను కాబట్టి మసాలా అంత ఎక్కువ వేసుకొని, అది కూడా వేసిన తర్వాత కొంచెం పెరుగు, అంటే అది బాగా బాగుంటుంది, చాలా గ్రేవీనెస్ ఎక్కువ ఉంటుంది కర్డ్ వేస్తే కాబట్టి ఆ కర్డ్ కూడా వేసుకొని బాగా కలిపేసాను. ఎలా కలిపానంటే మొత్తం ఇంకా దాంట్లో ఉప్పు కారం బాగా పట్టేలాగా కలిపేసాను. అలా కలిపిన తర్వాత చక్కగా నేను స్టవ్ పెట్టుకొని ఆనియన్స్ నార్మలే కదా, అవునా, బాగుంటుంది. స్టవ్ పెట్టాను, శుభ్రంగా అంతా మ్యాగ్నెట్ అయిన పక్కన పెట్టేసాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద అంటున్నాను, చూసారా ఏం మాట్లాడుతున్నాను. స్టవ్ వెలిగించుకున్నాను. స్టవ్ వెలిగించిన తర్వాత ఇప్పుడు నేను పెట్టుకునేది కళాయి పెట్టుకున్నాను. కళాయి పెట్టి ఎంత అలా అంటే ఆయిల్ చాలా మీడియం ఆయిల్ వేసుకున్నాను. మరీ ఎక్కువ ఆయిల్ కాదు, జస్ట్ మీడియం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ కూడా వేసేసా. పూర్తిగా ఆనియన్స్ అయిన తర్వాత గోల్డెన్ వేసేస్తాను. కొంచెం వేసుకుంటే త్వరగా అవుతుంది, అవునా. అలానే మనకి కలర్ గోల్డెన్ పసుపు లాగే సలహే వేస్తారు, చాలా మంచిది పసుపు చూసి చెప్పాను, అవునా. పసుపు వేసిన రోస్ట్ తర్వాత నేను మ్యారినేట్ చేసుకున్నాను, చూసాక ఆ చికెన్ అంతా వేసి బాగా కలుపుతారు అన్నమాట. ఆనియన్స్ ముక్క ఒకటైపోవాలి అంతగా కలిపేసుకుని కాసేపు అలా కలుపుకుంటే నిజంగా వంట చేయడం అంటే కలపడం కూడా అంటే అయిన తర్వాత కొంచెం టమాటో అవి మగ్గిన తర్వాత టమాటో అంటే నేను లాస్ట్లో నాన్ వెజ్ అంటే నేను లాస్ట్లోనే ఎప్పుడు ఏ నాన్ వెజ్ నేను లాస్ట్లోనే వేస్తాను, ఫస్ట్ వేయను, దాని టేస్ట్ వేరే కాబట్టి వేయను. అది అయ్యాక నేను స్టవ్ పెట్టేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసాను. ఓ పక్క నుంచి రాగి సంగటి అబ్బా అద్భుతంగా రాగి సంగటి బ్యాట్ని తయారు చేస్తున్నాను. అందులోకి తయారు చేశాక ఈ స్టవ్ ఒకసారి దీనికి చూడాలి కదా, చూడకపోతే చాలా ఫీల్ అయిపోతుంది. అందుకనేసి దీంట్లో మూత తీయగానే అంతా మసాలా వేసుకొని బాగా కలిపింది, మొత్తం మసాలా పడేలాగా. అంటే నేను 1 వీక్ ఒకసారి మసాలా వేసుకుంటాను, అస్సలు పాడవదు. అలాగే వేసుకొని కలిపేసాను. కొంచెం కారం, కొంచెమే కారం, ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసింది కదా, సరిపోతుంది. అలా కొంచెం టేస్ట్ తగ్గుతుంది, మనకి స్మెల్ వస్తుంది. ఉప్పు సరిపోయిందా లేదా అని స్మెల్లోనే తెలుస్తుంది. మనకి బాగా ఎక్కువ కారం ఉందనుకో ఆటోమేటిక్గా మన ముక్కుకి స్మెల్ వస్తుంది కదా, కారం సరిపోలేదు, అలాగే ఉప్పు సరిపోలేదు అనుకో మనకు అనిపించాక అది కూడా కలిపి
టీ గ్లాసులు 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని కలిపేసి సిమ్లో పెట్టేసి పక్కన పెట్టేద్దాం. దాని పని అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ వేసాం. వాటర్లో సాల్ట్ వేసి మరగబెట్టే లోపు మనం అది మరుగుతూ ఉంటుంది. ఉదయం వండిన అన్నం ఉంటుంది కదా, అన్నాన్ని గుప్పుడు అన్నాన్ని వేసుకుందాం. ఓకేనా? గుప్పుడు అన్నాన్ని వేసి ఒక తిప్పేద్దాం. ఏమంటారు? ఒక తిప్పేద్దాం. దీంట్లో గుప్పుడు అన్నం వేసాము. సాల్ట్, వాటర్ అండ్ సాల్ట్ ఇంత గుప్పుడు అన్నాన్ని అలా వేసేసుకోండి. సరిపోదు. అది బాగా మగ్గాలి. మగ్గిన తర్వాతే మనం ఇది వేసుకోవాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. చూసారా ఎంత బాగా మగ్గుతుందో? ఈ మగ్గిన దాంట్లోనే మనం ఇందాక కలుపుకున్న దాన్ని వేసుకోవాలి. ఓకేనా? ఇది బాగా మగ్గాలి రైస్ లాగా. అంటే ఉదయం అన్నాన్ని వేసుకోవచ్చు, ప్రత్యేకంగా వండి వేసుకోవాలని ఏమీ లేదు. ఉదయం మధ్యాహ్నం వండుకున్న అన్నం ఉంటుంది కదా, నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు అన్నం కూర అన్నీ వండేసే వెళ్ళిపోతా. ఇంట్లో వాళ్ళకి ఏ పని చెప్పను, నేనే వండేసుకుని అన్ని పనులు చేసుకుని వెళ్ళిపోతాను. కాబట్టి ఉన్న అన్నాన్ని ఇప్పుడు డిన్నర్. నాకు బయట వర్షం చాలా చల్లగా ఉంది కదా, మనం తినాలి. తినకపోతే మనకి ఎందుకండి జీవితం? ఏ క్లైమేట్ తగ్గట్టు ఆ ఫుడ్ తింటే చాలు కదా. అందుకే ఇలా అన్నంలో చక్కగా అన్నం మిగిలింది అంటే ఇంకా ఎక్కువే మిగిలింది కాబట్టి మా అమ్మగారు కొంచెం పెరుగన్నం ఖచ్చితంగా తింటారు నైట్ టైం. నేనైతే మీకు తెలుసు కదా, నేను కీరే తింటాను, ఎక్కువ కీర అండ్ పెరిగే తింటాను. అలా తినేటప్పుడు కూడా ఇలా బయట వర్షం వస్తుంది, తుఫాన్ అంటున్నారు, మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. వర్షంలో తడకండి, జలుబులు చేస్తాయి. అది ఇప్పుడు తగ్గడం అంటే చాలా కష్టం. మళ్ళీ మీ ఇంట్లో బాగా మగ్గిన చూసారా, మగ్గిన తర్వాత మా అమ్మగారు చెప్తారు, మా అమ్మగారు వేస్తారు. నేను వేసాను అనుకోండి, చీలు ఖచ్చితంగా కలుచుకుంటాను. మా అమ్మగారు వేస్తారు చూడండి. ఇప్పుడు ఇందాక కలిపిన దాన్ని వేసేసుకుంటాం. కలిపేటప్పుడు మనం జస్ట్ కలపాలి. కలుపుకోకపోతే అంతే సంగతులు, గడ్డలు కట్టేస్తుంది. దాంతో కలపాలా, దాంతో కలపదనుకుంటున్నా. తగ్గించాను. స్టవ్ కట్టేనా? స్టవ్ కట్టద్దా? సరిపోద్దేమో కదమ్మా, వాటర్ ఎక్కర్లేదేమో కదా. ఇంకా చూడు, వాటర్ ఎక్కర్లేదు, ఎలా అయిపోతుంది. రైస్ ఒకటే కదా, చాలా సాఫ్ట్గా. నెయ్యి అయినా ఏది నెయ్యి కూడా వేసేసుకుందాం. చాలా ఇంకా ఎత్తవా? ఇంకా కొంచెమా? సరే, శుభ్రంగా సిమ్లోనే పెట్టాను. స్మెల్ వస్తుంది, కరుగుతుంటే సూపర్. అబ్బా ఎంత బాగుందో, బా భలే ఉంది. ఊడిపోతుంది, ఇంకా కరుగుతుంది, ఇంకా కలుపుతుంది. చేయలేకపోతుంది, అంతగా కలుపుతుంటే చేయలేరు. ఈ ఎక్స్పర్ట్స్ ఎలాగా రెస్టారెంట్లు వాళ్ళు రోజు సంగటి ఎలా చేస్తారు నా చేసి చూసారు. అబ్బా లాగేస్తుంది అలా చెయ్య, చాలా నొప్పి. నాకు వద్దురా బాబు ఈ తిప్పుళ్ళు అనేసి దాకా కూడా ముందుకు వచ్చాను, అంతగా ఉంది. మా అమ్మగారేమో బాగా కలుపు, అడిగట్టేస్తుంది, సిమ్లో పెట్టు అని అన్నారు. సిమ్లో పెట్టే ఉందా? జస్ట్ ఇది ముద్దలుగా చేసుకొని తినాలి అని అనుకుంటారు, కానీ అలాంటిది ఏం లేదండి.
జస్ట్ దీన్ని ఎలా వేసుకుని అలా ఏదైనా రెస్టారెంట్ మన కొంపే కదా, మన కొంపలో మనం ఎలా తిన్నా ఎవడు అడిగి ఉండేది అంతే కదా. మన కొంప, మన ఇల్లు, మన ఇష్టం అంతే కదా, అలాగే ఉండాలి. మా హాయ్ అండి, వచ్చి చూసారా ఎలా ఉందో చూడండి. టెంప్టింగ్గా ఉంది కదా, భలే టెంప్టింగ్గా ఉంది. పీస్ చూసారా, బా ఎంత బాగా ఉడికిందో చూడండి. సూపర్ తెలుసా, సూపర్ నిజంగా. ఇలా రాగి సంగటి కొంచెం ఇలా తీసుకొని బాగా ఇదే నాకు ఇష్టమైంది ఎవరు నాకు ఏం చేసిన కదా చేయి కాలిపోతుంది. కొంతమంది నెయ్యి వేసుకుంటారు తిన్నప్పుడు, కానీ నేను కదా. నాకు ఇష్టమైంది అదే వేసుకొని నా అస్సలు అదే తిన్నా, అన్నంలా కలిపేసుకుంటా. ఇలా కలుపుకొని మొత్తం ఇంత మాటలేవండి. మీరు కూడా ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి ఏం చేస్తారంటే చక్కగా అలా రాగి సంగటి చేసుకొని మటనో చికెనో ఏదో ఒక గ్రేవీ అలా చేసుకొని, చేపల పులుసు అంటే చేపల పులుసు రాగి సంగటి, అది కూడా మళ్ళీ ఇంకోటి పీతలిగు. అబ్బాబ్బాబ్బా ఏముంది తెలుసా, ఏముంది. మీకు నోరు ఊరుతుందా? నాకు అమృతం, అమృతం అంటే అమృతం అంటే అమృతమే. ఇంకా నాకు ఈ మొక్కల కన్నా ఈ ముద్ద నచ్చింది, అంత బాగా నచ్చింది. మీరు కూడా ఏం చేయమనుకుంటున్నారు మీరు చెప్పండి. మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెయ్యండి ప్లీజ్. ఇంకొకదా నోట్లో మాటలు కూడా రావట్లేదు, చాలా స్పైసీగా వేడి వేడిగా చికెన్ గ్రేవీ వేసుకొని ఇంకో నేను వేసుకున్నాను చూసారా, చాలు తినాలి. ఇప్పుడే తింటాం, మరీ తినగలమా? 30 దాటినారు తినగలరా? తినలేరు. ఇప్పుడే తినాలి, ఏది తినాలని ఇప్పుడే తినాలి. పెద్దది కాక అవ్వని ఇవ్వని దేవుడి వల్ల ఎవరికి రాకూడదు. ఒకవేళ మేబీ వస్తే ఇవన్నీ తినగలమా? ఏమీ తినలేం. కాబట్టి వీలైనంత వరకు తక్కువ తినండి, ఎక్కువ తినండి అని అనుకున్నట్లే. తక్కువ తినండి, టేస్టీ కదండి, కానీ అన్నీ తినండి ఓకేనా, పక్కాగా టేస్ట్ అయింది. సూపర్.